హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డౌన్కి స్క్రోల్ చేస్తే ఇదిగోండి నోటీస్ బోర్డ్ అని ఉంది కదా, దీంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్ నెంబరు 9/25 అనమాట. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు ఈ ఎన్టీపీసీ అనేది దేనికి ఎంత మెగావాట్ పవర్ జనరేట్ చేస్తుంది, ప్రొఫైల్ అంతా కూడా ఇక్కడ ఇచ్చాడు, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే రెగ్యులర్ ఫుల్ టైమ్ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ విత్ 60% మార్క్స్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఇచ్చాడండి. 60% అవసరం లేదు, పాస్ మార్క్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ రిజల్ట్ జూలై 31 లోపు వచ్చేస్తుంది అని మీరు అనుకుంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మ్యాక్సిమం ఏజ్ 27 ఇయర్స్ అండి. 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ దీంతో పాటు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ అలానే పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ప్యాకేజ్ చూసుకుంటే మీకు ఇనీషియల్ బేసిక్ అనేది 30,000 అండి. మీకు పే స్కేల్ అనేది 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది. అంటే ఈజీగా మీకు 60,000 పైన శాలరీ అనేది ఉంటుంది. ఇది E0 గ్రేడ్ అనమాట. అండ్ దీంతో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ వేకెన్సీస్ అన్ని కూడా డివైడ్ చేసి ఇచ్చాడు. ఆల్రెడీ చెప్పాను కదా 30 వేకెన్సీస్ అని. కేటగిరీ వైజ్ మీకు ఇక్కడ వేకెన్సీస్ అన్ని కూడా డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఓన్లీ ఎగ్జామినేషన్ మాత్రం ఉంటుందండి, ఆన్లైన్ ఎగ్జామ్. ఫర్దర్గా ఇంకేమీ ఉండదు, ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. ఓన్లీ ఎగ్జామినేషన్, తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ మీకు ఈ ఎగ్జామ్లో సిలబస్ ఏముంటుందంటే మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు ప్లస్ అలానే ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఈ రెండు వీటిపైన మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ రెండిట్లోనూ మీరు ఈక్వల్గా, అంటే రెండిట్లోనూ కూడా మీరు సెపరేట్గా క్వాలిఫై అవ్వాలన్నమాట. ఓకేనా. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సర్వీస్ బాండ్ కూడా ఇచ్చాడు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ రావచ్చు. 1 year ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ అనేది రావచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు సర్వీస్ బాండ్ కూడా రాయాలండి. 1 year మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3 years సర్వీస్ చేస్తానని చెప్పి మీరు బాండ్ రాయాలన్నమాట. ఓకేనా. ఆ బాండ్ వాల్యూ ఇక్కడ మీకు మెన్షన్ చేశాడు, 1 lakh rupees అనమాట. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 50,000 rupees బాండ్ అనేది రాయాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ మీ రిజల్ట్ అనేది జూలై 31 లోపు వచ్చేసి ఉండాలన్నమాట. అలా జూలై 31 లోపు మీ రిజల్ట్ వచ్చేస్తుంది అని అనుకుంటే మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం. వెబ్సైట్లో అప్లికేషన్ లింక్ కూడా ఉంది, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కి మాత్రమే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. అండ్ అలానే మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యూనిక్ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది, అది నోట్ చేసుకొని దాంతోనే మీరు లాగిన్ అవ్వాలన్నమాట. ఓకే. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్ పే చేయాలన్నమాట. అండ్ ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. వాళ్ళు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 300 రూపీస్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పే చేయొచ్చు. ఇదిగోండి పేమెంట్ మోడ్ అనేది ఆఫ్లైన్లో బ్యాంక్కి వెళ్ళి కూడా ఈ అకౌంట్ నెంబర్తో పే చేయొచ్చు. బట్ మీరు స్లిప్ ఏదైతే ఉందో అది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఆ స్లిప్ పట్టుకొని వెళ్ళి మాత్రమే మీరు పే చేయాలన్నమాట. లేదనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 10th మార్క్స్ షీటు, పాన్ కార్డు, అలాగే మీ ఎంఎస్సి కెమిస్ట్రీ సర్టిఫికెట్, దాంతోపాటు కన్సోలిడేటెడ్ సర్టిఫికెట్, అండ్ అలానే CGPA to పర్సెంటేజ్ కన్వర్షన్ ఫార్ములా ఉంటుంది కదా ఆ సర్టిఫికెట్, అండ్ అలానే మీ కేటగిరీ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది May 17th నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే May 31st వరకు ఉందన్నమాట. ఈ లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.